షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కు. మరి పరమ తండ్రి పౌలు గారి ద్వారా ఈరోజు మనకు ఒక ప్రశ్న వేస్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచుడనియు మీరెరుగరా. దేహమే దేవుని ఆలయము. మనలో ఉన్న ఆ యొక్క హృదయమును ఎరిగిన తండ్రి మరి మన హృదయంలో ఆయన నివసించాలంటే దానికి ఒక దేహము కావాలండి. ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ఆయన మన హృదయములలో కొలువై ఉన్నాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయము, పవిత్రమైన పరిశుద్ధమైన హృదయము, మరి నలిగిన మనసు అంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో అట్టి హృదయాలు, అట్టి మనసులు ఆయనకి ఇష్టమైనవి. అవే విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి అని మనం చదవం కదండి. అంటే మన యొక్క పవిత్రమైన హృదయంను, పరిశుద్ధమైన మనసును ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటల ద్వారా మనము గ్రహించవచ్చు. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. కాబట్టి ఈరోజు మనము ఎరుగవలసిన విషయం ఏంటంటే, మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ మనలో నివసించున్నాడు. మరి దేవుని ఆత్మ మనలో నివసించున్నప్పుడు మన యొక్క శరీరము, మన యొక్క దేహము ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఇది మరి ఆయన ఆలయము. ఈరోజు మన దేహాన్ని ఆయన ఆలయంగా మారిస్తే గనక ఆయన వచ్చి ఆలయంలో కొలువు చేసి మనల్ని దీవించి మనలను ఆయన యొక్క నిత్య జీవనకు వారసులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మన దేహము దేవుని యొక్క ఆలయము. ఆయన దీనిలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఏంటి ఆ విగ్రహాలంటే, మనలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, దొంగతనము మరియు వ్యభిచారం, ఇవన్నీ కూడా మనలో ఉన్న విగ్రహాలు. అంటే వీటిల్లో ఏది మన జీవితంలో ఇంకా తిష్ట వేసుకుని కూర్చుందో అదే మరి మనకి విగ్రహంగా ఉంది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మరి దేవుని ఆలయంలో ఇటువంటి విగ్రహాలు ఉంటే కనుక తండ్రి అయిన దేవుడు వచ్చి మన యొక్క మరి ఈ యొక్క ఆలయంలో ఎలాగ నివసించగోరుతాడు? కాబట్టి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు: నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందును. ఎప్పుడైతే ఆ యొక్క మన యొక్క దేహము ఆయన ఆత్మ నివసించడానికి సిద్ధంగా ఉందో, ఆ యొక్క ఆత్మ నివసించే అర్హత కలిగి ఉందో, అప్పుడు ఆయన ఏం చేస్తాడండి? మనలో సంచరిస్తాడంట. మనలో నివసించి సంచరించి మరి నేను వారి దేవుడైనందును వారు నా ప్రజలు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మకు మనం చోటిస్తామో, చాలా జాగ్రత్తగా అనాలి, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మకు మనలో నివసించడానికి చోటిస్తామో అప్పుడు మనము ఆయన ప్రజలము, ఆయన మనకు దేవుడు. ఎంత చక్కని మాట అండి. కాబట్టి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇంకా నీలో ఈ కోపము, ద్వేషము, అసూయ, మచ్చినటువంటి చెడు గుణాలు, చెడు లక్షణాలు ఇంకా నీ హృదయంలో ఉంటే కనుక దేవుని ఆత్మ నివసించడానికి అది అనుకూలమైన స్థలము కాదు. అంటే నీ హృదయంలో ఉన్న ఆ యొక్క అపవిత్రత లేకపోతే ఆ యొక్క అపరిశుద్ధత నువ్వు తొలగించుకుంటే కనుక, మరి నిశ్చయత, యొక్క సమాధానం నువ్వు పొందుకుంటే కనుక, వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే కనుక అదే దేవునికి ఇష్టమైన ఆలయము. ఆ ఆలయంలో ఆయన నివసించి మరి ఆయన మనలను అంగీకరించి ఇక్కడ చెప్పినట్టుగా నేను వారిలో నివసించి సంచరింతను. ఎప్పుడైతే మన యొక్క హృదయము పవిత్రముగా పరిశుద్ధంగా ఉంటుందో అదే ఆయనకు అనుకూలమైన ఇష్టమైన ఆలయం. కాబట్టి అట్టి రీతిగా మనలను పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని ఆయన ఆత్మ నివసించుటకు అర్హత కలిగిన వారికి ఉన్నమట్టి కృప తండ్రి దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడు మమ్మల్ని కంతండి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నైనా. మేము తండ్రి మా యొక్క నీవు నివసించుటకు అనుకూలమైన తండ్రి ఆలయముగా మేము ఉండే కృపను దయచేయండి. మాలో ఉన్న పవిత్రత నుండి అపవిత్రత నుండి తండ్రి ప్రభువా, తండ్రి తండ్రి ప్రభువా, చెడు లక్షణాల నుండి విడుదల పొంది నీకు ఇష్టమైన వారముగా నీ చిత్తానుసారము చేయించి కృపను దయచేయమని, మా ఆత్మను బలపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.